ఎస్పీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కటకమ్మగూడెం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుండగా వివిధ పార్టీల నాయకులు అడ్డుకోవడంతో నిరసనకు దిగిన గ్రామస్తులు. సంఘటనా స్థలానికి చేరుకున్న చిలుకూరు మండల పోలీసులు వచ్చారు అంతా లాండ్ ఆర్డర్ మొత్తం కూడా దిగి ఫోర్స్ను ఉపయోగించి వాళ్ళు మొత్తం కూడా చేయడానికి చట్టం చేస్తారు. వేరేలు గవర్నమెంట్ ల్యాండ్లలో నిర్మించే మత అన్నమతస్థుల గుళ్ళు అయితేంది, వేరే చర్చిలు అయితే దర్గాలు అయితేంది, వాటి మీద చర్యలు తీసుకొని ప్రభుత్వాలు హిందూ దేవాల కాడకు వచ్చారు ఎందుకు మాట్లాడతారు కానీ అంటే మనలో వాళ్ళు వాటి భవానీ అండి. మా ఊరు రామాపురం. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయ బొమ్మలు పెట్టి చిరాకు ఊర్లో అల్లర్లు చేస్తున్నారు. అందుకే మేము ఈ ఊరు భయపడుతున్నాం. మేము ఏమైతుందో ఏందన్నది. అందుకే ఒక భగవంతుడిని నిర్మించుకోవాలని ఇక్కడ నిర్మించుకున్నాం. అదే ఆంజనేయ స్వామిని. గత 1 సంవత్సరం క్రితమే మాట్లాడుకున్నాం. ఇక్కడ రాజకీయ బొమ్మలు వద్దండి, దేవుళ్ళ బొమ్మలు పెడతాం అంటే ఎవరు వినలేదు. అందుకే నైట్ కల్లా మేము మా గ్రామాల్లో కొంతమంది అనుకొని ఈ బొమ్మని ప్రతిష్ట చేసుకున్నాం. రాజకీయ నాయకులు, ఊళ్ళో వాళ్ళు అభ్యంతరం తెలిపారు. తీసేయాలనంటే మేము తీసేయొద్దని ఇక్కడ కూర్చొని ధర్నాలు చేసుకుంటున్నాం. అండి రాజకీయ నాయకుల వల్ల అయితే మనకి అన్ని గొడవలు సమస్యలు వస్తున్నాయి. అదే భగవంతుడి వల్ల అయితే ఏ సమస్యలు ఉండవండి. గ్రామం కూడా మంచిగా ఉంటది, భయాలు ఉంటున్నాయి, మాకు అన్ని ఇబ్బందులుగా ఉంటున్నాయి బయటకు వెళ్ళాలన్నా. అదే ఆంజనేయ స్వామిది అయితే ఏ ఇబ్బంది ఉండదు. ఒక భగవంతుడు అన్నది మేము పెట్టుకున్నాం అండి. ఇక్కడ ఇది మాత్రం ఒక సమస్య లాగా చేస్తున్నారు. భగవంతుడిని తీసేయాలని అంటున్నారు. దేనికి తీసేయాలి? తీసేస్తే వెనక రాజకీయ బొమ్మలన్నీ తీసేయాలి అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి తీసేస్తాం, మేము క్రేన్లు తీసుకొస్తాం అని అంటే ఈ రోజు మహిళా సంఘాలందరం ఇక్కడ కూడి మనం ఒక ప్రతిష్ట చేసుకున్నాం. అయిపోయింది, దేవుని పెట్టుకున్నాం. అది వాళ్ళ ఇష్టం, రాజకీయ బొమ్మలు వాళ్ళ ఇష్టం. మేము మాత్రం ఈ ఇక్కడ ఆంజనేయ స్వామిని అయితే తీసేసేదైతే లేదు.